ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾಗೆಲ್ಲಡಲ ಒಳ್ಳ ಪಡದೆ ವಿವರಿಪ ಜ್ಞಾನಮು ನೀವೇ ಪಾನಮು ನೀವೇ ದಾನಮು ನೀವೇ ದಾನಮು ನೀವೇ ಜ್ಞಾನಮು ನೀವೇ ಪಾನಮು ನೀವೇ ದಾನಮು ನೀವೇ ದಾನಮು ನೀವೇ ಎಲ್ಲ ವೇಳಲ್ಲೊಂದು ಕಷ್ಟ ಕಾಲ ಮುಂದಂ ಒಳ್ಳ ಪುಣ್ಯ ಸ್ವಸ್ತುತಿತ್ತಮ್ಮ ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾಗೆಲ್ಲಡಲ ಒಳ್ಳ ಪಡದೆ ವಿವರಿಪ ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾಗೆಲ್ಲಡಲ ಒಳ್ಳ ಪಡದೆ ವಿವರಿಪ ಜ್ಯೋತಿಯು ನೀವೇ ನೀತಿಯು ನೀವೇ ಆದಿಯು ನೀವೇ ಅಂತಮು ನೀವೇ ಜ್ಯೋತಿಯು ನೀವೇ ನೀತಿಯು ನೀವೇ ಆದಿಯು ನೀವೇ ಅಂತಮು ನೀವೇ ಎಲ್ಲ ವೇಳಲ್ಲೊಂದು ಕಷ್ಟ ಕಾಲ ಮುಂದಂ ಒಳ್ಳ ಪೂರ್ಣಯ ಸ್ವಸ್ತುತಿಂತುಮ್ಮ ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾಗೆಲ್ಲಡಲ ಒಳ್ಳ ಪಡದೆ ವಿವರಿಪ ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾಗೆಲ್ಲಡಲ ಒಳ್ಳ ಪಡದೆ ವಿವರಿಪ నీచుడ నీవే నా సాచుండవివే స్తోత్రము నీవే నా నేత్రము నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఈ సమయంలో తోటి దేవుని సేవకులకు వచ్చిన ప్రతి వారికి కూడా ప్రతి విశ్వాసాలకు మరి కుటుంబస్తులకు నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయమున రామోజీ మరి పెద్ద ఊళ్ళమ్మ ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళింది. కుటుంబంలో ఎవరైనా దేవుని సేవకుడు చెప్పినాడు, ఎవరైనా ఆమె గురించి చెప్తారా అని అన్నప్పుడు ఎవరు చెప్పలేకపోయినారు. నేను ఇంచుమించు ఒక 500 మంది భూస్థాపన కార్యక్రమం చేసింటాను, పైబడే చేసింటాను. కానీ ఈ కుటుంబంలో నేను చూసినది ఏంటంటే ప్రేమను చూసినాను. ఈ కుటుంబంలో ప్రేమ చాలామంది కుటుంబాల్లో అరుదుగా ఉంది. ఎవరైనా చనిపోతే వృద్ధాప్యంలో పోనీలే ఇంకేముంది అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కుటుంబంలో నేను చూసినది ప్రేమను బట్టి చాలా వరకు మరి పెద్ద గౌరమ్మ గారిని అందరూ ప్రేమించినారు. మరి కుమారులు అయితేనేమి, కుమార్తెలు అయితేనేమి, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి ప్రేమించినారు. మంచిది. మరి ఈనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో దేవుని ప్రేమను నేను చూసిన. దేవుని ప్రేమ ఎలా వస్తుంది అంటే దేవుణ్ణి ఆరాధిస్తేనే వచ్చేది, దేవుని నమ్ముకుంటేనే వచ్చేది. దేవుని దగ్గరికి పోతేనే వస్తుంది, కానీ దేవుని దగ్గరికి పోకపోతే ఆ ప్రేమను మనము చూడాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు 34 కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఎరిగి తిని. ఈరోజు ఈ కుటుంబము ఆ రక్షణను పొందుకున్నారు కాబట్టి, ఆ రుచిని పొందుకున్నారు కాబట్టి ఈ కుటుంబంలో ప్రేమ ఉందని నేను తలంచుకున్నాను. మంచిది. మరి పెద్ద ఓవులమ్మ గారు, రామోజీ పెద్ద మరి ఓవులమ్మ గారు రక్షణ పొందుకున్నారని నేను విన్నా. ఈరోజు ఈ కుటుంబంలో ఆ తల్లి లేని లోటు, ఆ పెద్దలు లేని లోటు, ఇస్సాక్ గారు అయితేనేమి, మరి పెద్ద ఓవులమ్మ గారు అయితేనేమి, ఆ లేని లోటు, ఆ పెద్దలు లేని లోటు ఈ కుటుంబంలో దేవుడు తీర్చారు. మరి పరలోకంలో మరి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చినారు? వీళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు అంటే వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు. 2026 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద
ఆయన పొందిన శ్రమలు మరొకరు పొందలేదండి. ఆయన పొందిన శ్రమలు మరొకరు పొందలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుకున్న శ్రమలలో మనం ఎంత అండి? మరి ఈనాడు పెద్ద ఊళ్ళమ్మ గారు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చినారు. చాలా వృద్ధాప్యంలోనికి వచ్చి ప్రభునందు నిద్రించినారు. మరి ఈరోజు ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళింది. ఆమె దేవుని ఇంటికి వెళ్ళింది. ఆమె దేవుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గురించి అడుగుతున్నారు, ఈమె ఎవరయ్యా? ఈ పెద్దలలో ఈమె ఎవరు? తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చిన ఈమె ఎవరంటే, ఈమె మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు. చాలా మంది సేవకుల్ని అంటుంటారు మహాశ్రమలని. విశ్వాసులకు లేవా శ్రమలు? ఒక విశ్వాసి, ఒక విశ్వాసురాలు క్రీస్తుల్లో మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో శ్రమలు వస్తూనే ఉంటాయి. మరి మన రక్షణ మనం కాపాడుకుంటే శ్రమలు వస్తాయి. రక్షణ కాపాడుకోకపోతే శ్రమలు ఏమి ఉండవు. శ్రమలు ఎవరికి రా అంటే రక్షణలో ఎదుగుతున్న వారికి మాత్రమే, రక్షణలో ఉన్న వారికి మాత్రమే. ఈరోజు నీతి కలిగి రక్షణ కలిగి దేవునిలో ఎదుగుతూ ఉంటామే, వారికి మాత్రమే శ్రమలు. రక్షణలో మనం ఎప్పుడు కోల్పోయే వారంగా ఉండకూడదు. ఎప్పుడైతే రక్షణ కోల్పోతామో, ఎప్పుడైతే దేవునికి మాటలు కోల్పోతామో అప్పుడు శ్రమలు అనేది ఉండవు. ఈనాడు శ్రమలు ఎవరికి అంటే క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే, దేవునిలో ఉంటున్న వారికి మాత్రమే. ఈనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మరణము అందరికీ సంభవిస్తుంది. మరణము ముందు అందరూ మరి తల వంచాల్సిందే. ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు మరణము ముందు తల వంచలేదు. మరణమే ఓడిపోయింది ఆయన ముందు. యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు మరణము ఓడిపోయింది ఆయన. ఈరోజు మరణము ముందు మనం ఓడిపోకూడదు. మన దేవుడు, మన తండ్రి మరణాన్ని గెలిచినాడు. ఈరోజు మనము కూడా గెలిచాలి. యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు, నేను ఈ లోకాన్ని జయించిన మీరు కూడా లోకాన్ని జయించండి అన్నాడు. మరి ఈనాడు లోకమును జయించినప్పుడు మనము కూడా లోకమును జయించే వారముగా ఉండాలి. మరి ఈరోజు మరణము అందరికీ ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారంట. అయితే అందరూ మరణం ముందు ఓడిపోతున్నారు. ఈ మరణాన్ని గెలవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణాన్ని గెలవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మరణాన్ని గెలవగలిగిన వాళ్ళు రక్షణ పొందుకున్న వాళ్ళు మాత్రమే. ఈనాడు మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా దేవుని విడలమే, మేము కూడా చర్చికి వెళ్తున్నాం అని చెప్పుకున్న వాళ్ళు కోకొలం మంచిదే. కానీ రక్షణ దాన్ని కాపాడుకునే వాళ్ళు అరుదు. రక్షణ కాపాడుకునే వారు కొద్దిమంది. క్రియలు లేని విశ్వాసము మృతం అంటారు. మరి నాడు గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పవచ్చు. రక్షణ కాపాడుకోవడమే గొప్ప భాగ్యం, అది గొప్ప వరం. మరి నాడు మరణము ముందు అందరూ పడిపోతున్నారు. మరణము మానవునికి చివరి శత్రువు అని కూడా నేను అంటాను. ఆ మరణాన్ని మనము జయించాలి. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు కూడా మరణం ముందు ఓడిపోయినారు. మేము జయశీలులము, మేము ఆ లోకము జయించినాం, మేము ఈ లోకంలో మాకంటూ ఏది కూడా తప్పు లేదు, మేము గొప్ప ధనికులము అనుకున్న వాళ్ళు కూడా మరణం ముందు ఏమైపోతున్నారు? చనిపోతున్నారండి. మరణం ముందు ఓడిపోతున్నారు. ఈనాడు నిజ క్రైస్తవుడు మరణం ముందు ఓడిపోలేదండి, మరణాన్ని జయించుతున్నాడు. ఈనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను వాక్యం మనం విన్నాం. మరి ఈరోజు మరి అట్టి ఆదరణ దేవుని వాక్యం ఇస్తుంది, దేవుని మాటలే ఇస్తుంది. ఈరోజు అందరూ చనిపోవాల్సిందండి. భూమి మీద మరణము లేని మానవుడు ఎవరైనా ఉన్నారా అని లేఖనాలు చెప్తున్నాయి. మరణము లేని మానవుడు ఏమంట? మరణము లేని మానవుడు ఎవరు కూడా లేరు, అందరూ చనిపోతున్నారండి. కాబట్టి మరి ఈరోజు మరి పెద్ద ఊళ్ళమ్మ గారు చనిపోలేదు, ప్రభునందు నిద్రించింది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సమాధిలో నిద్రిస్తున్న వారందరినీ కూడా ఆయన తీసుకెళ్తాడు. అందరినీ, చనిపోయిన వారితో సహితం, నిద్రిస్తున్న వారితో సహితం
ఆయన తీసుకెళ్తాడు. ఒకరోజు తీర్పు అనేది, జడ్జిమెంట్ అనేది ఉంటుంది. మరి మంచి వారికి ఉంటుంది, దేవుడు నమ్మిన వారికి ఉంటుంది, దేవుడు నమ్మని వారికి కూడా ఉంటుంది. అయితే మరి ఈరోజు ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. సహోదరులారా, అపోస్తలుడైన పౌలు 1 దశలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దండి. ఈరోజు మరి క్రీస్తుని ఎరగని వారికి ఒక నిరీక్షణ ఉండదండి. మరి క్రీస్తుని ఎరిగిన వారికి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. మరి ఎందుకంటే నిరీక్షణ కలిగి ఉందాం, చనిపోయిన వారితో సహితం, క్రీస్తునందు నిద్రించిన వారితో సహితం మనం ఒక రోజు ఏం చేద్దాం, చూస్తాం. ఒక నిరీక్షణ కలిగి ఉందాం, ఒక ఆధారం కలిగి ఉందాం. దేవుని మీద అటు నమ్మకం కలిగి ఉంటే మరి చనిపోయిన వారు కాదు, క్రీస్తునందు నిద్రించే వారిని మనం కూడా ఒకరోజు చూస్తామని ఒక నిరీక్షణ. ఈ కుటుంబస్తులు అందరూ కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. మా తల్లిని, మా అత్తను, మా జేజని మేము కూడా ఒకరోజు ఆ పరలోకంలో ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర మేము చూస్తాం అని ఒక నిరీక్షణ కలిగి ఉంటే, ఆ నిరీక్షణలో మనం కూడా రక్షణలో ముందుకు కొనసాగుతూ వెళ్తే, మనము ప్రభులో ముందుకు వెళ్తే, మరి దేవుడికి లోబడి దేవుడికి సాక్షిగా జీవిస్తే, మనం కూడా మన పెద్దలు, మన పితరులు ఎంతో మంది ప్రభునందు నిద్రించినారు, ప్రభుతో ఉన్నారు. అలాంటి ప్లేస్కు మనం కూడా వెళ్తాం. మరి దానివల్ల ఒక మాట అనేవాడు, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. అది వాస్తవం. కాబట్టి దేవుడికి లోపడదాం, దేవుడికి సాక్షిగా ఉందాం. మనం కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండి, మరి మనము మన పెద్దలను, చనిపోయిన వారందరూ ప్రభునందు నిద్రించేవారు, ఆయనతో పాటు మనం కూడా ప్రభుతో పాటు మన పెద్దలందరినీ చూస్తాం. ఒక నిరీక్షణ కలిగి జీవిద్దాం. దేవుడి మాట ఆశ్రయించును గాక. ఆమేన్.